అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న కళామ తల్లి ముద్దు బిడ్డలకి, సరస్వతి పుత్రులకి, పత్రికా పుత్రులకి అందరికీ నమస్కారం. అందరినీ పుత్రులతో సమానంగా చూశాను, నాకన్నా చిన్న బిడ్డలు మీరందరూ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనాడు రవితేజ గారు ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమా మీకోసం, సీను వైట్ల గారి డైరెక్షన్ లో వచ్చింది అది. ఆ సినిమాకి ఆ అబ్బాయి పట్నాయక్ గారు మ్యూజిక్ ఇచ్చారు. రవితేజ గారి ఫస్ట్ హీరోగా అయిన సినిమాలో నేను కూడా ఉన్నాను, హాస్టల్ వార్డెన్ గా. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ రవితేజ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా అమర్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో వాడికి నేను నాయనమ్మగా, నా అదృష్టం మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసి మా నాయుడు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందం. అలాగే ప్రొడ్యూసర్ గారు ఏమీ అడ్డు చెప్పకుండా కళామ తల్లికి నన్ను దగ్గర చేసి ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ సూపర్ హిట్ల మధ్య ఈ సినిమా కూడా ఆ భగవంతుడి దయ వల్ల సూపర్ డూపర్ హిట్ కావాలని మనసా వాచ కరమైన అనుకుంటున్నాను. భగవంతుడికి తెలుసు ఏది ఏది మంచో, ఏది ఏది చెడు అని. సంసార పక్షంగా కూర్చొని చూసే సినిమాలు తక్కువైపోయిన రోజుల్లో ఇలా మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్, కామెడీతో మిక్స్ అయిన సినిమా ఉంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారు. అసలు నా మనవాడు మామూలుగా కాదు, తిరిగి 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 అసలు మా ఇంట్లో వాళ్ళైతే సుమతి శతకం తప్పితే రీల్ వేరే రాదా, ఇన్స్టాలో రాదా అని అడుగుతున్నారు. ఒరే వచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండి రా, ఇది నా సినిమా రా అని గొప్పగా చెప్తున్నాను. ఆ గొప్పతనం జనంలో కూడా మంచి పేరు రావాలి. ఎప్పుడు కూడా మంచి ఆదరించే మనుషులు ఉన్నారని నాకు తెలుసు, ఆదరించాలి. జై కళామ తల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వబోతోందని ఇప్పుడే తెలిసింది నాకు. సో తిరుపతి గారు, లిరిసిస్ట్ తిరుపతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడే పాట రాసిన లిరిసిస్ట్. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా శివ సార్ ఇక్కడ ఉన్నారు, అండ్ రాధా గారు ఇక్కడ ఉన్నారు, అండ్ ఇంకో శివ గారు ఉన్నారు. వీళ్ళందరితో పాటు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం అండి. మా సుమతి శతకం అనే సినిమాకి మీరంతా ఎంకరేజ్మెంట్ చాలా బాగుందండి. అసలు చిన్న సినిమాను కూడా ఆలోచించకుండా చాలా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా వారికి. ఇందులో నాకు ఎక్కడైనా పాట రాసే అవకాశం మా డైరెక్టర్ గారు ఒక సిచ్యువేషన్ చెప్పి ప్రొడ్యూసర్ గారి దగ్గర కూర్చోబెట్టి రాపించింది పాటని. సో ఒక అమ్మాయిని వెతుకులాట్లో వచ్చే పాట ఇది. అప్పుడు మనం ఇంతకు ముందు ఆ సినిమా పైన గుర్తులేదు కానీ మచ్చ అనే ఒక సినిమా ఏదో ఉంటుందండి, లేడీస్ టైలర్, సారీ థ్యాంక్ యూ లేడీస్ టైలర్. అది నాకు గుర్తుకొచ్చి భలే కాన్సెప్ట్, దీన్ని ఇప్పుడున్న జనరేషన్ కి అదే కాన్సెప్ట్ తో వచ్చే పాటని ఎలా అందజేయాలన్న థింక్తో ఈ పాట అనేది జరిగిందండి. ఈ పాటని మీరందరూ చాలా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నాయుడు గారు థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి లీడర్ గారు అసలు సూపర్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారండి. అలాగే నాకు ఏదైనా డౌట్ వస్తే మా ప్రదీప్ గారు ఎక్కడో తెలియట్లేదు, ప్రదీప్ గారు అండ్ మా నాయుడు గారిని అడిగేవాడిని. మా ప్రొడ్యూసర్ గారు అయితే దగ్గర నుండి కూర్చో ఫస్ట్ పల్లవి అయిపోయింది, అమ్మాయిని ఎలా ఎత్తాలనేది. సెకండ్ చరణం అయిపోయింది, ఏ రూపంలో చెప్పాలనేది. సెకండ్ చరణం ఫస్ట్ చరణం అయిపోయింది, సెకండ్ చరణం రాసే సమయంలో నాకు కొంచెం డౌట్ ఉంది. అది నాకు డైరెక్ట్ మా సాయి సార్ దగ్గర కూర్చోబెట్టి ఇలా వెళ్తే బాగుంటుంది నాకు థాట్ ఇచ్చి నాకు ఆ సెకండ్ చరణం కూడా పరిపూర్ణం చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఇందులో వచ్చేది ఆరి ఎక్కడే ఓ నేనున్నది నీకు ఎక్కడే ఓ అనే పాట జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమర్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్. అలా అంటే మీకు చెప్పే అర్హత నాకు ఎదురుతుంది కానీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా రవితేజ గారు అన్నట్టు, మీ ఫ్యాన్ అన్నట్టు రవితేజ గారు సూపర్ యాక్టింగ్ ఎదురుచేశారు సార్. మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నేను రాసిన పాట ఎక్కడే ఎత్తుగా పాట వచ్చింది కదా, అమ్మాయి అలాగే ఉంది ఇప్పుడు, అలాగే ఉంది సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఊహించుకున్నది మీరు కదా, అమర్ గారిని అడుగుతారు ఎందుకు? రాశాను, కాకపోతే ఆయన ఎప్పుడు భావిస్తారు కదా, మీరు రాసిన కానీ కరెక్ట్ అయిందో లేదని అడగలు కదా సార్ మేడం. సో అందుకే అడిగాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడతారు. సుమతి ఇక్కడ ఉన్నారు.
సుమతి పాట రాసిన లిరిసిస్ట్. అందరికీ నమస్కారం అండి. ఇందులో సుమతి అండ్ అలానే ఇంకో 3 పాటలు రాసే అవకాశం నాకు కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలానే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, అలానే మా గురుగారు శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ గా ఫస్ట్ సుమతి కాదండి, అది మా ప్రొడ్యూసర్ గారి వల్ల వచ్చింది ఆ పాట. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ట్యూన్, ఫస్ట్ లిరిక్స్ వేరు, నేనేదో రాసుకొస్తే ఇది కాదు, ఇది ఇలా ఉండాలి అని చెప్పి నాకు చిన్న నోట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నాతో పాటు ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్స్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు, విశ్వప్రసాద్ గారు. సార్ నా తోటి కళాకారులకి అందరికీ నా కళాభివందనం. నాకు పెద్దగా మాట్లాడడం చేత కాదు, బ్యాక్గ్రౌండ్ నేను వర్క్ చేస్తాను ఆర్ట్ డైరెక్టర్ గా. ఇది నాకు సుమతిమను అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు సాయిసుధ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్ చాలా బాగుంటుందండి, అంతవరకు తెలుసు నాకు. అందరూ ఆదరించి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు వీళ్ళది ఎక్స్పీరియన్స్ చెప్పమన్నారు, మీరు అన్ని స్కిప్ చేస్తారు. ఓకే, ఎస్ శైలజ మీద యాడ్ చేస్తారంట. యాడ్ చేయను, యాడ్ రండి, ఇటు రండి. పర్వాలేదు, క్షమించాలి, ఇందాకే చెప్పాల్సింది. సుమతి శతకంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, డైరెక్షన్ అయితే ఏంటి, సెట్ వాళ్ళు అయితే ఏంటి, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్, కాస్ట్యూమర్స్, ఎవ్రీవన్, అందరికీ కూడా కళామ తల్లి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జేడివి ప్రసాద్ గారు మా సోషల్ మీడియా సెన్సేషన్, ఇప్పుడు స్క్రీన్ పైన కూడా సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ అండి. వేదికను ఉంచిన పెద్దలకు, అలాగే మీడియా వారికి నమస్కారం అండి. సినిమా తీయడం పెద్ద టాస్క్ అయితే దాన్ని జనాల వరకు మోసుకెళ్లే బాధ్యతని మీడియా వారు ఎప్పటికప్పుడు తీసుకుని ఒక మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి. ముందుగా ప్రొడ్యూసర్ గారు నాయుడు గారు ఈ కాన్సెప్ట్ చెప్పినట్టు నేను ఒప్పుకోవడం, తర్వాత ఒక ఫ్రెష్ టాలెంట్ తో వెళ్దామని చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా అందరినీ కొంతవరకు అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ కొత్త వాళ్ళని పరిచయం చేసి మా అందరికి కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా ఆయన ఒప్పుకున్నందుకు ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు. అలాగే నాయుడు గారికి కూడా ఈ కాన్సెప్ట్ కి ఎవరైతే అంటే క్యారెక్టర్స్ పరంగా సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఏంటి ఇమేజ్ ఏంటి అన్ని పక్కన పెట్టి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అన్నట్టుగా కనిపించేలాగా కాస్టింగ్ ఆయన పెట్టుకున్నారు. అలాగే చిన్న నాయుడు గారు కూడా మంచి డైలాగులు ఇచ్చారండి. ఆయన కూడా మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. సో ట్రైలర్ అండ్ ట్రైలర్ చాలా ప్రామిస్ గా ఉన్నాయి, థియేటర్ కి జనాలు రప్పించేలాగా. ఇక ముఖ్యంగా ట్రైలర్ చూసిన అందరూ కూడా అమర్దీప్ భయ్య యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. సో ఈ సినిమా ఖచ్చితంగా ఆయనకి చాలా పెద్ద బ్రేక్ ఇస్తుంది. మా అందరికి కూడా ఈ సినిమా వల్ల మంచి ఆఫర్స్ వస్తాయి, ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడే ఉన్నారు. అందరికి నమస్కారం అండి. మీడియా వారికి, మా గురుగారైన కొమ్మలపాటి శ్రీధర్ గారికి, సాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా ఒక సొంత బ్రదర్ లాగా, సొంత బిడ్డలా చూస్తారు. ఫస్ట్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఏ పని చేసినా మనకి ఒక పిల్లర్స్ ఉంటారు, మన సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు మనం కృతజ్ఞత చెప్పాలి. సో ఆ విషయంలో నాకు మన సాయి గారు, శ్రీధర్ సారు చాలా చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా కృష్ణ గారు, మేము సార్కి నాకు పరిచయం చేసింది, నాకు ఇంత జర్నీ సార్తో నాకు ఇచ్చినంత ఆయన్ని ఫస్ట్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అలాగే వీళ్ళు ప్రమోషనల్ టూర్లో ఉన్నప్పుడు ప్రదీప్ గారు, చిన్నాయుడు గారు, మేము రికార్డింగ్లో ఉన్నప్పుడు చాలా 1-2 సార్లు చూసుకుంటాం, ఎందుకంటే టైం దగ్గర అవుతుంది, రికార్డింగ్ ఫినిష్ చేయగలమో లేదా టెన్షన్. సాయి గారు ఇప్పుడు ఎప్పటికీ అప్డేట్ అడుగుతూ ఉంటారు. కానీ లాస్ట్లో ఒక్కసారి బాగా ఇదైపోయాం, అందించగలమా లేదా అనేది. అది సాయి గారు ఒకరోజు కూర్చొని లేదు అని ఫుల్ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి వర్క్ స్పీడ్ అయింది. ఫస్ట్ థ్యాంక్స్ సార్. అలాగే నా టీం సార్, మ్యూజిక్లో నాకు వర్క్ చేసిన మా కీబోర్డ్ ప్లేయర్స్, మా లిరిసిస్టులు తిరుపతి గారు,
అలాగే మా చెన్నై సింగర్ గోల్డ్ దేవరాజ్ గారికి, అలాగే ధనుంజయ్ గారికి, తర్వాత సమీర భరద్వాజ్ గారికి, సాయికి, హరినికి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. చక్కటి గాత్రాన్ని ఈ సినిమాకి అందించారు. డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పటికి 2 సాంగ్స్ బయటకు వచ్చినాయి. డెఫినెట్ గా మీకు నచ్చుతుందని, రీ రికార్డ్ కూడా మీకు నచ్చుతుందని అనిపిస్తున్నది. అలాగే డైరెక్టర్ గారికి ప్రతి సిచ్యువేషన్ కూడా నాకు 1-2 సార్లు ఇలా కాదు సార్, ఇలా అయితే బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని డిస్కస్ చేసుకుని చేసాం. బ్యాక్గ్రౌండ్ షూట్స్ కూడా బేసికల్గా నేను వెంకటేష్ గారి ఫ్యాన్ సార్. ఈ సినిమా నుంచి అవర్గా ఫ్యాన్ అయ్యాను నేను, ఎందుకంటే అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మేడం అయితే హీరోయిన్ అయితే అసలు లాస్ట్ ఒక సీన్ ఉంటది, డెఫినెట్ గా బూజ్ బంప్స్ వస్తాయి. అది మిమ్మల్ని అందరూ ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి అందరికి, అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అందరికి, పిల్లల గారు ఇచ్చిన మీకు అందరికి థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ అండి. వెంకటేష్ గారు ఫ్యాన్ అని అర్థమవుతుంది, మొత్తం రాజా బాడీ లాంగ్వేజ్ ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ నాయుడు గారు ఇప్పుడు మాట్లాడతారు, ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాయుడు గురించి చెప్పాలి, ఎందుకంటే ఇద్దరిది ఆల్మోస్ట్ ఒక 10 years జర్నీ ఉంది. ఎందుకంటే మాది నర్సీపట్నం దగ్గర, ఇద్దరిది పక్క ఊర్లే. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, బాగా ఎగ్జైట్ అయ్యాను. తర్వాత ఈ కథతో అన్నతో పాటు ట్రావెల్ అయ్యాను. ఒక స్టేజ్ లో డైలాగ్స్ కామన్ గా వస్తున్నప్పుడు నువ్వే డైలాగ్స్ రాయి అని చెప్పి ఒక మాట అన్నారు. సో అప్పటి నుంచి ఈ సినిమాకి త్రూఅవుట్ డైలాగ్స్ రాశాను. తర్వాత అయిపోయిన తర్వాత మా ప్రొడ్యూసర్ సాయి సార్ దగ్గర తీసుకెళ్లి తనకి ఒక చెప్పించారు. సాయి గారు కూడా బాగా నచ్చింది. సో మా సాయి సార్ అప్పటి నుంచి సపోర్ట్ చేయడం బాగా సపోర్ట్ చేశారు. సో త్రూఅవుట్ ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం చాలా ఆనందంగా ఉంది. కామెడీ డైలాగ్స్ కాదు, టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ వచ్చిన కామెడీ డైలాగ్స్ కాదు, ఫ్యామిలీ బాగా నచ్చే ఎలిమెంట్స్ కానీ బాగా, అంటే వాళ్ళు బాగా హ్యాపీగా కానీ చాలా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో అదంతా రేపు థియేటర్ లో చూసి ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మా కోడేటర్ ప్రదీప్ అన్న, సో తన సపోర్ట్ కూడా నాకు చాలా బాగా పనికొచ్చింది ఈ సినిమాకి. ప్రదీప్ గారు ఒకసారి మీరు కూడా ఉంటే బాగుంది. సార్ ప్రదీప్ అన్న ప్లీజ్. సో అందరూ ఫ్యామిలీస్ యూత్ అందరూ రేపు థియేటర్కి వచ్చి అందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, హ్యాపీ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు కూడా ఒక 2 మాటలు పర్లేదండి. అగో నాయుడు గారు మాట్లాడిస్తారు. ఓకే. ఎస్ ఎడిటర్ గారు ప్లీజ్ కమ్. నహీద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. నాకు ఇది ఫస్ట్ మూవీ అండి యాజ్ ఎడిటర్ గా. ఫస్ట్ మూవీ యాజ్ ఎడిటర్ గా నాకు ఇది. ముందుగా వచ్చిన మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాయుడు గారికి అండ్ ప్రొడ్యూసర్ సాయి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ అనేది అది లైఫ్ టైం గుర్తుండిపోద్ది. అండ్ ఇట్స్ ఎమోషనల్ జర్నీ. మూవీ చాలా బాగా వచ్చింది. అమర్ భాయ్ చాలా పెద్ద కమర్షియల్ హీరో అవుతుంది డెఫినెట్ గా. మూవీ చాలా బాగా వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ నౌ ఇట్స్ టైం. అలా ఏం కుదరదు. ఎస్ డైరెక్టర్ నాయుడు గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా సినిమాని చాలా చాలా ప్రమోషన్ చేశారు. ముందుగా మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ కొమ్మలపాటి శ్రీధర్ గారు, ఆయన నాకు దేవుడితో సమానం అండి. నేను అంటే కథలు వింటున్నారని తెలిసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయనే ఉన్నారండి. ఆయన నుండి నేనేదో కథ చెప్పాను, చెప్తే ఆ రోజు అది బాగుంది నాన్న చేద్దాము ఒకసారి సాయి గారికి చెప్పు అంటే సాయి సార్కి ఒక 3 days తర్వాత కలిసానండి. ఆ సారే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏదో కట్ చేసామంటే అడిగితే చెప్పానండి వాళ్ళకి. సాయి సార్ చెప్పాను, సార్ మీకు నచ్చింది, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక ఈ ఎంటైర్ జర్నీలో చెప్పవలసింది నాతో పాటు
మా తమ్ముడు నాయుడు గారు, అంటే మా ఇద్దరు పరిచయం చెప్పారు కదా, ఆల్రెడీ చెప్పాడు 10 years అని. ఆయనకంటే ముందు మా ప్రదీప్ గారు అండి. సార్ ఒకసారి ఉండండి సార్ మీరు. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ జర్నీలో ఆయన కోడేరు కాదండి, ఆయన కోడేరు అందం కంటే ఆయన వెల్విషరు. నేను ఒక గురుజీ పిలుస్తుంటాను. ఆయన నాకు ఎంత సాయం చేశారంటే, కొన్ని సార్లు ఏమవుద్దా అనే పొజిషన్ ఉన్నప్పుడు ఆయన నాకు టెన్షన్ పడకు, ప్రతిదీ అన్ని బాగా జరుగుతాయి, ఏం కాదు అని ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అసలు అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. ఇది నాకు నిజంగానే ఒక గురువులాగే బిహేవ్ చేశారండి ఆయన. ప్రతిరోజు నేను మెయిన్ టైంలో కూడా ఆయన సినిమాని మొత్తాన్ని నిజంగా వేసుకుని ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాయుడు గారు. ఇది నాకు ఎప్పుడు నేను మామూలుగా రోజు ఎవ్రీడే ప్రతిరోజు ఆఫీస్లో తిడుతుంటారండి, కానీ కృష్ణ గారు ఏ రోజు కూడా సర్లే మా నాయుడు నించలే అంటారులే అని సరదాగా తీసుకొని నా సీరియస్ విషయాన్ని కూడా తను సరే పక్కెళ్ళి అతను ఫీల్ అయ్యేదేమో కానీ నా ముందు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈ సినిమాకి డైలాగ్ చాలా బాగా రాశాడు. ఇటు నిజంగా అంటే ఈరోజు మూవీ చేయడం డైరెక్షన్ చేసి కూడా వేరే ట్రైల్స్ అంటే ఆ ట్రైల్స్ కూడా తమ్ముడు నా కోసం 1 year నా కోసం కేటాయించు అని చెప్పి నేనే వాడిని అడిగాను. వాడి సినిమా చాలా బాగా డైలాగ్స్ వచ్చాడండి. థ్యాంక్ యూ. సో మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాను ఇప్పుడు. సార్ ఈ సినిమా మీకు నచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. మీకు నిజంగా నేను వెలుగా ఉంటానని చెప్పడం సార్ చిన్న మాట అండి. తప్పకుండా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఎందుకంటే నన్ను చాలా మంది ఒక కథ చెప్పాము అంటే అంత త్వరగా ఎవరో నమ్మరు సార్, కానీ నేను చెప్పిన పరిస్థితి మీకు నచ్చింది. కథలో ప్రతి సీను చెప్పిన ప్రతిసారి మీకు నేను డెవలప్ చేసి మీకు చెప్తున్న ప్రతిసారి మీరు బాగుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు చాలా సలహాలు ఇచ్చాను సార్. మీ సలహాలు కూడా పాటించాము. ఈ రోజు సినిమాని అందరి ముందుకు తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్. ఇక హీరో గురించి సెర్చ్ వచ్చినప్పుడు అంటే బేసికల్ గా నేను బిగ్ బాస్ లో చూసినప్పటి నుంచి అమర్దీప్ గారికి నేను అభిమాని అండి. సో ఆయనకి కష్టం అయితే జరిగిన తర్వాత ఆయన సరే నేను చేస్తానండి అని ఆయన అయిన తర్వాత ఈ సినిమాలో చాలా అంటే చాలా కష్టపడ్డాడండి. ఒక ఫైట్ సీన్ లో కూడా హ్యాండ్ కొంచెం బ్రేక్ అయింది. ఆ టైంలో నేనన్నమాట సార్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ షెడ్యూల్ లో చేద్దాం సార్, ఏం కాదంటే లేదండి తీసుకున్న షెడ్యూల్ మిగతా ఆర్టిస్ట్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన చూపించే ఆ డెడికేషన్ అనేది ఏదైతే ఉందో చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక బ్యూటిఫుల్ గా మా శైలి. సో శైలి గురించి చెప్పాలంటే పాపం తను ముంబైలో ఎక్కడో అక్కడ ఎలా ఉండేదో తెలియదు, కానీ మేము మే నెలలో షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎండలండి. పాపం ఎండలకు తట్టుకునేది కాదు. అయినా కానీ వచ్చి పర్వాలేదు సార్ పర్వాలేదు సార్ పర్వాలేదు అంటే నాకు అదే హిందీ వచ్చానుకోండి. సో తను ఏం చెప్పిందో తెలియదు. సో అలా తను ఆ ఎండలో ఇబ్బంది పడుతూనే చేసిందండి. మా మధ్యలో ఫేవర్ వచ్చాయి కానీ షూటింగ్ వచ్చి చేసింది. థ్యాంక్ యూ శైలి. థ్యాంక్ యూ. ఇక ప్రతి ఒక్కరండి మా సినిమాలు పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్స్ అందరూ నవీద్ గారు సార్ థ్యాంక్ యూ సార్. మీరు చాలా మేము అనుకున్న టైంకి ఎడిట్ చేసి ఇచ్చారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా కెమెరామెన్ గారు అలీ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీరు స్టేజ్ పైన లేరు, కానీ మీ వర్క్ అయితే మాత్రం డెఫినెట్ గా చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. మీరు ఏదైతే అనుకున్నాం అంతకంటే ఎక్కువ ఇచ్చారు సార్. నిజంగా మీరు పెద్ద కెమెరామెన్ అవుతారా సార్? తప్పకుండా. మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పానండి. ఆయన మనకి నాకు అంతకుముందు పరిచయం ఉంది, ఆయన ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అలా అని చెప్పి ఆ హైవేలో నేను వదిలేదండి. చాలా కష్టపడి సార్ ఎవ్రీ సాంగ్ గురించి మేము 1-2 సార్లు కూర్చొని ఆలోచించి తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే శైలజమ్మ థ్యాంక్ యూ అమ్మా. అలాగే మా తిరుపతి గారు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఆయనతో యాక్చువల్గా ఇప్పుడు కదండి, ఎప్పుడు అనుకున్నప్పుడు సార్ మేము సార్ మాకు సాంగ్స్ రావాలి సార్ అని చెప్తే అప్పుడు నాకు సాంగ్ ఇచ్చారని మేము పెట్టుకోలేదు సార్. బట్ ఈ మంచి సాంగ్ అయితే ఇచ్చారు సినిమాలో ఫస్ట్ సాంగ్. అలాగే మా సార్ శివప్రసాద్ సార్ సారీ సార్, అదే ప్రసాద్ ఎక్కువైపోవడం వల్ల విశ్వప్రసాద్ గారు సార్ థ్యాంక్ యూ సార్. ఆర్ డైరెక్టర్ గారు. అలాగే మా కృష్ణ సార్ 3 సాంగ్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. సో చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సార్. సో అలాగే మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా టీం అండి, భరత్ గాని మన వైకుంఠం గాని
శివగారి కానీ శివగారు ఒక పిల్లడు అందరు బాగా పరిగెత్తాడు. అలాగే దుర్గాప్రసాద్ కానీ ఎవరి ప్రతి ఒక్కరు, అలాగే కేసీ చేసి ఎక్కడ లేదండి వస్తాడు పాపం వాడు కూడా. సో తను కూడా ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ అయ్యింది. అలాగే కాశీ నాగరాజు గారు, ఆయన అందరూ ఇక బట్ ఆయన కూడా ఆయన ఎంత చేయాలి అంతా చేశారండి మాకు. అలాగే మహేష్ అయితేనేని, జీడీ గారు అయితేనేని, అలాగే ఆచల్ల గారు అయితేనేని, అలాగే కరణ్ అన్న, ఇలా చాలా మంది ప్రతి ఒక్కరూ మా సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేశారండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి మా సినిమాకి సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా మీ అంచనాలకి అయితే ఏ మాత్రం తగ్గకుండా మేము చేసాము. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. ఎందుకంటే మీరంతా నాకు చాలా మంది అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ నాకు చాలా రోజులు ట్రావెల్ అయిన వాళ్ళే, అంతా నా తమ్ముళ్ళు. థ్యాంక్ యూ అండి. మనీష్ గారు థ్యాంక్ యూ మేడం, మీకు ఇంత డబ్బు అండి మేడం. సో మేడం ఇప్పుడు యాక్చువల్ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మిమ్మల్ని టీవీలో చూసాను మేడం. సార్ అప్పుడు నేను కూడా 10th క్లాస్ చదువుతున్నా సార్. అవునా మేడం, యాక్చువల్ అప్పుడు మిమ్మల్ని టీవీలో చూసాను మేడం. ఓకే